హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమ్మమ్మ గారి వంటిల్లు. ఈరోజు మా అమ్మమ్మ అయితే రుచికరమైన చేపల ఫ్రై అయితే చేస్తున్నారు. ఎలా చేస్తున్నారు చూసేద్దాం పదండి. ఫస్ట్ మనం ఒక ప్లేట్ తీసుకొని అందులోకి 3 స్పూన్స్ కారాన్ని వేసుకోవాలండి. 1 స్పూన్ సాల్ట్, 1 స్పూన్ పసుపు, 1.5 స్పూన్ గరం మసాలా, 2 స్పూన్ సూజీ రవ్వ వేసుకోవాలండి. హాఫ్ లెమన్ని పిండుకోవాలండి. ఇప్పుడు ఈ మసాలాలన్నీ బాగా కలుపుకోవాలండి. మధ్య మధ్యలో వాటర్ యాడ్ చేసుకుంటూ మెత్తటి పేస్ట్ అయ్యే వరకు కలుపుకోవాలండి. ఇప్పుడు మనం శుభ్రం చేసి పెట్టుకున్న చేపలకి ఘాట్లు పెట్టుకుని ఆ మసాలా మొత్తం ఆ చేపలకి అప్లై చేయాలండి. మసాలా అయితే చేపలకి మొత్తం ఈవెన్గా అప్లై చేసుకోవాలండి. అప్పుడే మనకి చేప అనేది టేస్ట్ వస్తుంది. ఇదే విధంగా మనం తీసుకున్న 3 చేపలకి మసాలా అప్లై చేసి ఇప్పుడు స్టవ్ మీద పెనం పెట్టుకుని 5 టేబుల్ స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకున్నామండి. ఆయిల్ కొంచెం వేడెక్కాక అందులోకి మనం మసాలా పట్టించి పెట్టుకున్న చేపలను కూడా వేసుకుందామండి. ఒక సైడ్ ఫ్రై అయినాక నెమ్మదిగా చేపనైతే టర్న్ చేసుకోవాలండి. చాలా జాగ్రత్తగా చేయాలండి, లేకపోతే చేప అయితే విడిపోతుంది. ఇంకో సైడ్ కూడా ఫ్రై అయిపోయిన తర్వాత కొద్దిగా కొత్తిమీరను కరివేపాకు వేసుకుని గార్నిష్ చేసుకుందామండి. ఇప్పుడు ప్లేట్లోకి సర్వ్ చేసుకుందామండి. అంతేనండి, మన టేస్టీ ఫిష్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. చాలా బాగున్నావు చేపల ఫ్రై. ఇది ఫ్రెండ్స్ వాళ్ళ వీడియో. మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.